ఉన్నటువంటి ఇన్కమ్ ఎంత అన్నట్టు చూసుకుంటే నక్కకు నగరంత తేడా ఉండింది హైదరాబాద్కు బెంగళూరుకి. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా ఒక 10% తేడాతో హైదరాబాద్ కూడా ఐటీలో ఇంప్రూవ్ అయింది. కానీ ప్రజలను మభ్యపెట్టే విధంగా నేనే 18 కనిపెట్టానన్న మాట మాట్లాడుతూ వస్తున్నాడు. 20 సంవత్సరాలు అయిపోయింది, 21 సంవత్సరం అయింది హైదరాబాద్ లో ముఖ్యమంత్రికి దిగిపోయి. ఇప్పటికి నేను హైదరాబాద్ నిర్మించానన్న మాట ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాడు ప్రమోషన్ లో భాగంగా. అక్కడ ఐటీ ఉద్యోగస్తులకు సంబంధించి పక్కన పెట్టుకున్నాం, సంతోషం. ఎందుకంటే ఐటీ అన్నటువంటిది ఈరోజు పల్లెల్లో ఎంతో ఉపయోగపడుతుంది, అటువంటి యువతను ప్రోత్సహించాలి. కానీ అక్కడ ఉన్నటువంటి యువత నేను ఎన్నో ఆశించాను, ప్రాంతాల గురించి చెప్తారు అని చెప్పి. వాళ్ళు ఎంతసేపు మేము పార్టీ కోసం ఖర్చు పెట్టాం, మా నిధులను ఖర్చు పెట్టాం, మేము ఏజెంట్లో కూర్చున్నాం, మేమే గ్రామాలలో డబ్బులని బాధ్యత తీసుకున్నాం అన్నటువంటి మాట మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని అక్కడ పెట్టుకున్నట్టుగా కనిపించింది. దయ ఉంచి చెప్తున్నా నేను అందరికీ, సోషల్ మీడియా వ్యక్తులు కూడా, ఆ యువత గురించి ఎక్కడ ట్రోల్ చేయకండి. కానీ ఒకటే బాధాకరంగా ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక యువకుడికి ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడే అవకాశం కలిగినప్పుడు మంచి మాటలు, స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పాల్సింది పోనించి ఇలాంటి మాటలు చెప్పడం, దానికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఐటీ టవర్స్ ను ఇక్కడ కట్టేస్తాను మండల హెడ్ క్వార్టర్స్ లో చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ నేనే కనిపెట్టానని చెప్పడం కూడా నిజంగానే ఆశ్చర్యం కలిగించింది. వర్క్ ఫ్రమ్ అన్నది ఎందుకు వచ్చింది? ఐటీ ప్రమోషన్ లో ఇలాగే నువ్వు ఎంతసేపు నిన్ను ప్రొజెక్ట్ చేసుకున్నావు, అలాగే దీనికి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా నేనే చేయించినానంటాం. గతంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసింది అందుకేనే. గ్రామాలలో సచివాలయాలతో పాటు డిజిటల్ లైబ్రరీస్ కట్టడం కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల కోసమే అటువంటి దాన్ని మర్చాడు. దాన్ని నువ్వు కంటిన్యూషన్ చేయించి ఆ బిల్డింగ్స్ కంప్లీట్ చేయించే ప్రయత్నం చేయకుండా ఐటీ టవర్స్ లాంటివి కడతాను మండల హెడ్ క్వార్టర్స్ అని చెప్పి మభ్యపెట్టేటువంటి మాటలు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు చెప్పుకుంటూ పోతుంటాడు. సంపద సృష్టించేది ప్రజలకు, వాళ్ళు నేర్చుకుంటారు. కానీ నీకు చెప్పేది సంపద సృష్టించిన తర్వాత నువ్వు పంచడమే. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి. కరోనా టైంలో ప్రజలు ఇబ్బందులు ఉన్నారు అని చెప్పి ఆ 2 సంవత్సరాలు కూడా ఎక్కడ ఆగకుండా స్కీమ్స్ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈరోజు నిజంగా అన్ని రకాల ఆర్థిక వనరులు మీకు సమకూరిన కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధికంగా మీ సపోర్ట్ తో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అత్యధిక నిధులు మీకు కేటాయిస్తున్నా ఏ ఒక్క పథకం ఇవ్వకుండా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు దాదాపుగా 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు నెలకు 1500 ఇస్తానన్నాం. 8 నెలలు అయిపోయింది. ఒక్కొక్క మహిళకు దాదాపుగా 12 నుంచి 14,000 రూపాయల వరకు బాకీ పట్టావు. 1,50,00,000 మహిళల మందికి ఎప్పుడు ఇస్తావు? దానికి సమాధానం చెప్పు. 50 ఏళ్ళు దాటినటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తాను, పెన్షన్ పెంచడం కార్యక్రమం ఆర్పాటం చేస్తున్నావు కదా. మరి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, నిండిన వాళ్ళకి అందరికీ పెన్షన్ ఇస్తానన్నావు. ఎప్పుడు ఇస్తావు? దీనికి సమాధానం చెప్పు. నిరుద్యోగ యువతకు 3,000 ఇస్తానన్నావు. 8 నెలలు అయిపోయింది. 8, 3, 24,000 బాకీ పడ్డావు ఒక్కొక్క యువకుడికి. అది ఎప్పుడు ఇస్తావు? దీని గురించి సమాధానం చెప్పు. రైతు భరోసా ఈ సంవత్సరం ఎందుకు లేకపోయినావు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ బడ్జెట్ మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాలకు ముందరనే ఆయన చెప్పింది 15,000 అని చెప్పి 17,500 రూపాయలు రైతులకు చేర్పించినట్టు ఒక బడ్జెట్ ఫస్ట్ ఇయర్ లో. నువ్వు ఇప్పుడు ₹1 ఇవ్వలేదు. ఇది అన్యాయం కాదా? రైతులు మోసం చేయడం కాదా? బడికి పోయే పిల్లలకు ప్రతి ఒక్కరికి 15,000 అన్నావు, ఒకరికి కూడా ఇవ్వలేదు. మరి పరిశీలన చేస్తావు, అమ్మకు వందనం తర్వాత ఎప్పుడు ఇస్తానో చెప్తానంటావు, కానీ డేట్ కూడా చెప్పలేకున్నావు. ఈ అకాడమిక్ ఇయర్ మోసం చేసేవా లేదా? ఇలాంటివి చెప్పుకోపోతే ఎన్నో ఉన్నాయి. తర్వాత ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే ఇరిగేషన్ గురించి నేను మాట్లాడటం. ఏ అవగాహనతో నువ్వు మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు? 94లో ఎన్టీ రామారావు గారిని దింపి మీరు కుర్చీ ఎక్కి మోసపూరితంగా వెనుపోటు పడిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాలలో ఒక్క ప్రాజెక్టు నువ్వు టేకప్ చేసావా? హంద్రీనీవా, గాలేరు నగిరి ఆ రోజు రాజశేఖర్ గారు చేపడితే, ఆ రోజు ఎన్టీ రామారావు శంకుస్థాపన చేస్తే ₹1 కేటాయించకుండా హంద్రీనీవా అనేటువంటిది వేస్ట్, అది నీళ్ళు ఇవ్వలేము, 40 టీఎంసీలు ఎక్కడొస్తాయి, 5 టీఎంసీలు కుదించి జీవో ఇచ్చావు. గెండికోట ఈ రోజు ఏకైక రిజర్వాయర్ మనకు స్టోరేజ్ ఉన్న ప్రాంతం గెండికోట రిజర్వాయర్ ని, ఇది పెన్నాకు సంబంధించినటువంటి డ్యాము. పెన్నాలో నీళ్ళు ఎప్పుడు వస్తాయి, 20 టీఎంసీలకు ఎందుకు అని చెప్పి 3 టీఎంసీలు కుదించి నువ్వు దాన్ని జీవో ఇచ్చినావు. అటువంటిది మహనీయుడు, ఆదర్శమూర్తి, రైతు బాంధవుడు రాజశేఖరుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత హంద్రీనీవా శంకుస్థాపన చేసి 5 సంవత్సరాల పీరియడ్ లో హంద్రీనీవా కృష్ణా నుంచి ఈరోజు అడవిపల్లి వరకు కాలువలు 90% అయినాయంటే ఆయన పుణ్యమా కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. గాలేరు నగర్ అయితేనేమి, గెండికోట 27 టీఎంసీలకు నిర్మించినటువంటిది ప్రాజెక్ట్ అయితేనేమి,
ఆ గెండికోటలో పూర్తి స్థాయిలో నీళ్లు నింపినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు నువ్వు మభ్యపెట్టినటువంటి మాటలు మాట్లాడుతున్నావు. ఆ రోజు పోతిరెడ్డిపాడు రాజశేఖర్ గారు చేస్తే నువ్వు ఆ రోజు కృష్ణా బ్యారేజ్ దగ్గర మీ పార్టీ వాళ్ళతో ధర్నా చేయించినావు. నువ్వు ఇరిగేషన్ గురించి, రాయలసీమ వాసుల గురించి మాట్లాడితే నిజంగా నవ్వు వస్తుంది. మరి ఈరోజు పోతిరెడ్డిపాడు ఆ రోజు రాజశేఖర్ గారు చేయడం పుణ్యమే కదా ఈ రోజు నీళ్ళు వస్తున్నాయి కృష్ణా జలాలు. మరి 7 నెలలు ఇన్ఫ్లో ఉన్నటువంటి కృష్ణాలో కంటిన్యూస్ గా శ్రీశైలంలో 7 నెలలు ఇన్ఫ్లో ఉన్నాయి. ఈ రోజు డెడ్ స్టోరేజ్ నీళ్లు తోడేశారు. ఎలా బతుకుతుంది రాయలసీమ? ఏమనంటే ఇప్పుడు మళ్ళా అంతకుముందు పట్టిసీమ కట్టినా రాయలసీమకు నీళ్ళు ఇస్తానని మాట్లాడుతున్నావు, మభ్యపెట్టావు. అది ఎట్లా అంటే అలా సమాధానం చెప్పలేదు. ఈ రోజు మళ్ళీ బనకచెర్ల క్రాస్ అంటున్నావు. బనకచెర్ల క్రాస్ గురించి అవగాహనతో ఫస్ట్ నువ్వు మాట్లాడు. నువ్వు చెప్పే ఉద్దేశం నాకు అర్థమైంది, కానీ సాధ్యపడుతుందా? ఎప్పటికి ఇవ్వగలుగుతా అన్నటువంటిది నీకు అర్థం, నీకన్నా అవగాహన ఉందా? ఎప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ని అదే 42 మీటర్లకు కుదించమన్నటువంటిది నువ్వు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్టుగా మాకు తెలుస్తోంది. ఎప్పుడు పోలవరం నుంచి కృష్ణా బ్యారేజ్ కి వస్తాయి, కృష్ణా బ్యారేజ్ నుంచి ఎప్పుడు ప్రకాశం జిల్లాకు తోడుతావు, ప్రకాశం జిల్లా నుంచి ఈ వెలుగొండ ద్వారా ఎప్పుడు రివర్స్ పంపింగ్ లో మిట్టకు బనకచెర్ల క్రాస్ వస్తుందో, ఏ రకమైనటువంటి డిజైన్స్ నీ దగ్గర ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాను మాట్లాడడం మభ్యపెడుతున్నావే, ఇది మోసకరం కాదా? ఆ ఉద్దేశంతోనే ఒక ప్లాంట్ తో రాయచోటి ప్రజలు చిరస్థాయిగా ఇరిగేషన్ గా ఉండాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతోనే గెండికోటలో 27 టీఎంసీ స్టోరేజ్ ఉంటాయి. గెండికోటలో ఒకవేళ శ్రీశైలం నీళ్ళు అయిపోయినా కూడా గెండికోటలో 27 టీఎంసీలు ఉంటాయి. కాబట్టి తద్వారా అక్కడి నుంచి మన కాలేటి వాగును ఇంప్రూవ్ చేసి 1 టీఎంసీకి పెంచి కాలేటి వాగు నుంచి వెలుగలకు చేయాలన్నటువంటి బ్రహ్మాండ ప్రాజెక్ట్ డిజైన్ చేసి 70% మేము ఆ కాలంలో పూర్తి చేసినాం. దాన్ని కంటిన్యూషన్ కు ఈరోజు మాట్లాడలేదు. అన్యాయం కాదా? శ్రీనివాసపురం నిధులుగా నేను నిర్మించాలని మాట్లాడుతున్నాం. ఎప్పుడు జరిగింది, ఏ హయాంలో ఎంత నిధులు కేటాయించారు, ఆ అడ్మిషన్ అప్రూవల్స్ ఎప్పుడు వచ్చినటువంటిది కనీసం చూడలేకపోతున్నావా? విద్యను నేనే చేశాను, ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇంజనీరింగ్ కాలేజీలు కట్టానంటున్నావు. ఇవి మభ్యపెట్టేటువంటి మాటలు. ఈ రోజు ఐటీలో ఉద్యోగస్తులు ఇంత చక్కగా జాబులు చేసుకుంటున్నారు అంటే దానికి కారణం మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టడం వల్లే ప్రతి పేదవాడు ఇంజనీరింగ్ లాంటి విద్యను అభ్యసించి ఎంసీఏ, ఎంబీఏ తర్వాత అన్ని రకాలైనటువంటి విద్యను అభ్యసించి ఈ రోజు ఉద్యోగాలు చేసుకున్నట్టు కారకుడు రాజశేఖర రెడ్డి గారు. నువ్వేదో చేశారంటున్నావు. ఈ రోజు 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ గారు కడితే ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పి ఆ మెడికల్ కాలేజ్ ఇచ్చినటువంటి ఎంసీఐ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి అప్రూవల్ ఇచ్చినటువంటి కాలేజీలు కూడా సీటు నాకు వద్దని నువ్వు మాట్లాడేవే. నిన్న బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో 75,000 సీట్లు ప్రతి సంవత్సరానికి మెడికల్ కి ఇస్తారంటున్నారు. అదే కానీ నువ్వు టేకప్ చేసుకోవాలంటే ఈ రోజు మెడికల్ కాలేజీలకు ఎంత మంచి జరిగిండేదో ఒకసారి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మంచి ఉద్దేశంతో చెప్పు, కానీ నిన్ను ప్రమోట్ చేసుకోవడానికి సత్యదూరుడు మాటలు మాట్లాడడానికి కాదు నువ్వు ముఖ్యమంత్రి అయ్యింది. ఒక అవగాహనతో, ఒక క్లారిటీతో ఉండాలి ముఖ్యమంత్రి అంటే. అలా లేదు, నీకు ఆలోచనే లేదు. మెడికల్ కాలేజీలు వద్దంటే మరి ఇదే ప్రాంతంలో ఈరోజు రాయచోటి ప్రాంతానికి వచ్చావు, ఒక కాలేజ్ ప్రకటించావా? జూనియర్ కాలేజ్, మహిళా జూనియర్ కాలేజ్ కావాలంటే ఆ రోజు దివంగత నాయకుడు రాజశేఖర్ గారు ఇచ్చారు. మహిళా డిగ్రీ కాలేజ్ కావాలంటే రాష్ట్రంలో 2 కాలేజీలు ఇస్తే ఒక రాయచోటికి తాగినాం. గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారి ఆదేశాలతో ఆ రోజు పాలిటెక్నిక్ కాలేజ్ సాధించుకున్నాం. ఇంకొకటి సెకండ్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి సంబంధించిన కోర్సు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది జగన్ హయాంలో. స్కూల్స్ అద్భుతంగా మార్చినటువంటి ఘనత రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంగ్లీష్ మీడియం తేవాలా, ప్రజలు చైతన్యవంతం చేయాలా. ఈరోజు ఐటీని ప్రమోట్ చేస్తానంటున్నావే, ఇంగ్లీష్ వస్తే కదా వాళ్ళు ఐటీలో ప్రమోట్ అయ్యేది. ఇంగ్లీష్ మీడియం వద్దు అని చెప్పి ద్వేషించిన వ్యక్తివి కదా నువ్వు. మరి ఎవరికి చెప్తావు? క్షమాపణ చెప్పాలి ఇవన్నిటిని నువ్వు తప్పులు చేసినందుకు. అలా కాకుండా మభ్యపెట్టినటువంటి మాటలతో మసిపూసి మారేడుకాయ చేసి ఏదో నాకే తెలుసు, నేనే హైదరాబాద్ నిర్మించాలి 21 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా నువ్వు చెప్పుకుంటున్నావు అంటే నవ్వడం తప్ప ఏమి చేయలేకపోతున్నావు. నీకున్నటువంటి వనరులు, నీ యొక్క ఆ మాట చెప్పడము, ఇలా మభ్యపెడుతూ పోవడము, అనుకున్న మీడియాలో రాయించుకుంటూ ప్రజెంట్ చేసుకోవడం, ఇదేనా? మరి కొంతమంది విద్యార్థులు నిన్న లేచి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ చేయదయ్యా, దాదాపుగా 80 ఎకరాలు అక్వైర్ చేసి రాయచోటిలో నీట్ గా పెట్టేసాం, జీవోతో సహా వచ్చింది. కేవలం అడ్మిషన్ శాంక్షన్ ఇస్తే కన్నా పీజీ సెంటర్, యూనివర్సిటీ అంటే మొదలు పెట్టుకోవచ్చు అన్నటువంటిది వాళ్ళు ఎవరో మాట్లాడితే వాళ్ళను సంఘ విద్రోహ శక్తులను దోసిపడేయండి అని మాట్లాడుతున్నారు. నీకు ఆలోచన ఉండాలా? ఆ ప్రాంతంలో ఏదేది గవర్నమెంట్ కి అలకేట్ అయిపోయింది ల్యాండ్, ఏకవేమన యూనివర్సిటీతో దాదాపుగా 100 ఎకరాలు అలకేట్ అయింది కదా, దాన్ని నేను ఒక యూనివర్సిటీ చేస్తే ఎంత బాగుంటుంది. ఇట్లాంటి మంచి ఆలోచన చేయకుండా మభ్యపెట్టే కార్యక్రమాలు చేసుకుంటూ పోయినావు తప్పితే ఏమీ చేయలేకపోయినావు. రాయచోటి ప్రజలను పూర్తిగా నిరాశపరిచావు. సీసీ రోడ్డు NRHS లో గతంలో అనేకమైన జరిగాయి. ఆ కంటిన్యూషన్ ప్రాసెస్ కేంద్ర ప్రభుత్వ నిధులతో వచ్చేది. మేము పర్మనెంట్ గా ప్రజలకు ఉండాలా అని చెప్పి ప్రతి గ్రామంలో ₹1 కోటి ఆర్బీకే
హెల్త్ సెంటర్స్, తర్వాత సచివాలయ బిల్డింగ్లు కట్టాం. అదే రకంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఉపయోగపడాలని చెప్పి డిజిటల్ లైబ్రరీస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఆలోచనతో ముందుకు పోయినాం. పాల కేంద్రాలు ఉండాలని చెప్పి, పర్మనెంట్ అసెట్స్ ఉండాలని చెప్పి ఆలోచన చేసాం తప్పితే ఇంకొక రకంగా ఇక్కడ డైవర్ట్ చేయలేదు. ఆదాయం కోసం పోలేదు, మేము పర్మనెంట్ గా ప్రజలకు మంచి జరగాలని ఉద్దేశంతో ఆలోచన చేశాం. ఇది జరిగినటువంటిది. ఈరోజు రాయచోటి అభివృద్ధిలో భాగంగా కంటిన్యూస్ ప్రాసెస్ లో కనీసం ఇవన్న కొనసాగించే విధంగా చేస్తారు. ఇక్కడ కొత్త కలెక్టరేట్ నిర్మించడానికి నిధులు ఇస్తారు, యూనివర్సిటీకి నిధులు ఇస్తారని చెప్పి ఆశించాం. అవేవి ప్రకటించకపోగా గడ్డికోట నుంచి వచ్చేటువంటి ప్రాజెక్ట్ ని కనీసం నోటి నుంచి మాట రానియకుండా రైతులు నిరాశపరిచావు. ఈ ప్రాంత ప్రజలను కూడా నిజంగా మోసగిచ్చావు అని చెప్పి చెప్తూ ఇదే రకం మభ్యపెట్టేటువంటి మాటలు చెప్పుకుంటూ పోతూ రాష్ట్రంలో ఏ స్కీమ్ కూడా ఇవ్వకుండా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోవడం దురదృష్టకరం. మేనిఫెస్టో అన్నటువంటిది నువ్వు ఏదైతే చెప్పావో నెరవేర్చే విధంగా ఆలోచన విధానం ఉండాలి, దానికి తగ్గట్టుగా డెవలప్మెంట్ కూడా ఫోకస్ చేయాలి. కానీ ఏది చేయవు, కానీ మభ్యపెట్టే మాటలు మాట్లాడుతూ దేవతలు అడిగాడు అమరావతి గురించి చెప్తాం. మేమేం తప్పుపడి అమరావతిని చెయ్యి, కానీ అక్కడ ఎంత ఖర్చు పెడుతున్నావో అమరావతికి ఇంత నిధులు వచ్చాయి కదా కేంద్ర ప్రభుత్వం నుంచి, ఆ రకంగా రాయలసీమ కూడా నిధులు తీసుకురా. ఇక్కడ హైకోర్టు శాశ్వతమైన హైకోర్టు పెట్టమంటే బెంచ్ పెట్టేశానని చెప్పి ఒక జీవో ఇస్తాం. ఇలాంటి అబద్ధాలు చెప్పకండి. కొప్పర్తి అనేటువంటి ఒక వెనకబడిన ప్రాంతాన్ని సపరేట్ సెజ్గా చేసినట్టు మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు, దాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయి, ఇక్కడ కంపెనీలు పెట్టే ప్రయత్నం చేయి. ఇటువంటి చెయ్యి, కానీ యువతను మోసపించిన మాటలు చెప్పొద్దని చెప్పి దయ ఉంచి ఏది చేసావో నువ్వు అంతవరకే చెప్పుకో, కానీ ఏది జరిగిందో అంతా కూడా నీదే అనేటువంటి క్రెడిట్ చేసుకుంటూ ఇదే మభ్యపెట్టిన మాటలతో ఎక్కడో అమెరికా డెవలప్ అవుతుంటే అది నా వల్ల అంటావు, ఎక్కడో ఎవరో కష్టపడుకుంటే సత్యనారాయణ మైక్రో సీఈఓ అయితే నేనే చేశానంటావు. ఇదే పద్ధతిని మారడంలో 20 సంవత్సరాల నుంచి అదే యాంగిల్లో పోతా ఉండు. ప్రజలు నీకు గట్టిగా బుద్ధి చెప్తారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 8 మాసాలైంది. కనీసం ఆ 8 మాసాలు కూడా ప్రభుత్వం ఏర్పడింది, ప్రభుత్వం పనిచేయాలా, వాళ్ళకు కూడా మేము అవకాశం ఇవ్వాలా అనే ఆలోచనతో ఈ 8 మాసాలు కూడా కనీసం వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒకటి కూడా నెరవేర్చడం సాధ్యం కాలేదు. ఈరోజు నిజంగా మొన్న మధ్య ఒక రైతు సమస్యలపై జిల్లా హెడ్ క్వార్టర్స్లో చేయడం జరిగింది. తర్వాత విద్యుత్ ఛార్జీల పైన నియోజకవర్గాలు చేయడం జరిగింది. ఈరోజు విద్యార్థులు పడుతున్న కష్టాల మీద వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, వసతి దీవెన కావచ్చు, విద్యాకాలం కావచ్చు, ఏది కూడా చెల్లించకపోగా ఈరోజు నిజంగా విద్యార్థులు బాధ అంటే కనీసం విద్యార్థులను కాలేజీల నుంచి బయటికి పంపే పరిస్థితి వచ్చింది. వాళ్ళని ఎగ్జామ్స్ కూర్చోబెట్టే పరిస్థితి కూడా లేదు. ఈరోజు నిజంగా తల్లిదండ్రులు చాలా బాధతో చదువు మాన్పించి వాళ్ళ వ్యవసాయానికో కూలి నాలుగు పంపే పరిస్థితి వచ్చింది. ఈరోజు నిజంగా ప్రతి పేద విద్యార్థి చదవాలని ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి అందులో ఎంతోమంది ఇంజనీర్లుగా, డాక్టర్లుగా ఆ రోజు చేయడం జరిగింది. ఎందుకంటే విద్య అనేది ప్రతి కుటుంబంలో ఒకడు ఏదో పెద్ద ఒక ఇంజనీర్ గానో డాక్టర్ గానో అయితే ఆ కుటుంబానికే కాక ఆ గ్రామానికి కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉండే ప్రజానికానికి కూడా అందరికీ కూడా ఆదర్శం అవుతారని నమ్మిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అదే ఆ రోజు నిజంగా అన్ని వర్గాల వారికి కూడా సముచిత స్థానం కల్పించాలని ఆలోచన చేయడం జరిగింది. ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు అయితే విద్య చాలా తక్కువ ఉంది. వారేదో నిజంగా కొంచెం వయసు వచ్చిన బట్టే లారీ డ్రైవర్లు గానో, మెకానికల్ గానో, ఏదో కిరాణా దుకాణాల్లో గుమస్తాలు గానో పోతున్నారు. వారు కూడా అన్ని వర్గాలతో సమానంగా చదవాలి అనే ఒక మంచి సదుద్దేశంతో 4% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు మైనార్టీలో కూడా మహిళలు కూడా ఈరోజు చదువుతున్నారంటే ఆ రోజు ఆయన చదువే. ఇలాంటిది తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, విద్యపై. తర్వాత
జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా 2 అడుగులు ముందుకేసి ఈరోజు నిజంగా చూడండి, ప్రతి గ్రామంలో కూడా నాడు నేడు స్కూల్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా కార్పొరేట్ విద్యాలయాలు మించి అన్ని గ్రామాల్లో కూడా స్వాగతం పలుకుతాయి ఎక్కడ పట్టా. ఎందుకంటే ప్రతి పేద విద్యార్థి చదవాలి, కార్పొరేట్ స్కూల్స్కు పేద విద్యార్థి పోయే పరిస్థితి లేదు, ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన విద్యను అందించాలని ఆలోచన చేసిన వ్యక్తి. ఎందుకంటే ఎలిమెంట్ స్కూల్స్ నుంచే వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి, ఎందుకంటే నా బిడ్డలు లండన్ అమెరికా లాంటి దేశాల్లో చదువుతున్నారు, ప్రతి పేదవాడి బిడ్డ కూడా లండన్ అమెరికా లాంటి దేశాలు చదవాలి అనే ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు విదేశీ విద్యా దీవెన అక్కడ కూడా, ఎందుకంటే ఇక్కడ ప్రతి పేదవాడు అమెరికా లండన్ దేశాలకు పోవాలంటే వెళ్ళే పరిస్థితి లేదు, నా బిడ్డలు లండన్లో చదువుతున్నారు, వారితో సమానంగా నీకు ప్రతి పేదవాడి బిడ్డ చదవాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలోనే ఒక పెద్ద కంపెనీలకు సీఈఓలుగా ప్రతి పేదవాడి బిడ్డ కూడా కావాలి అని ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయడం జరిగింది. ఇలాంటి విద్యను ముందుకు తీసుకుపోతుంటే చంద్రబాబు నాయుడు గారు వారు ఎన్నికలకు ముందు ఆయన మేనిఫెస్టోలో చెప్పడం ఏమి, ప్రతి ఇంట్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఒక్కరికే ఇస్తున్నాడు, నేను మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా నీకు 15,000 నీకు 15,000 అని 45,000 50,000 మీకు 60,000 వస్తాయి ఇంటికి కూడా అని చెప్పి ప్రజలను మోసుకెచ్చడం జరిగింది. కానీ ఆయన అధికారంలోకి వచ్చాడు, ఎక్కడ కూడా ఒక్కరికి కూడా ఎక్కడ ఇచ్చిన పాపానికి కూడా పోలేదు. కానీ ఈరోజు ఆయన ఎన్నికలకు ముందు రాష్ట్ర బడ్జెట్ పరిస్థితి తెలీదా, ఈరోజు ఆయన ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు అప్పులతో దివాలా తీశాడు, నేనేం చేయలేకపోతున్నానని పైన భగవంతుడు చూసి ఆయన దండం పెట్టడం జరుగుతూ ఉంది. ఎంత మోసం అంటే ఇంత చంద్రబాబు నాయుడు గారు మోసం అనేది ప్రభుత్వం తెలుసు, కానీ మరలా కూడా ప్రజలు ఏదో ఈసారైనా మనకు మేలు చేస్తారేమో అని ప్రజలు ఆలోచన చేయడం జరిగింది. ఈరోజు ఏది చెప్పినా చంద్రబాబు నాయుడు గారు మన శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పినట్టు హైదరాబాద్ నేను డెవలప్ చేశాను, హైటెక్ సిటీ నేను కట్టాను, ఎంతో పొరపాటు ఆయన గోల్కొండ నేను కట్టాను, చార్మినార్ నేను కట్టాను అని అందులో. కానీ అది కూడా చెప్పేవాడు, ఆ చార్మినార్ హైదరాబాద్ ఈయన డెవలప్ చేసేదండి, అది ఎప్పుడో అది అభివృద్ధి చెందిన పట్టణం, అది ఒకటి డెవలప్ చేసేదండి. కానీ వీళ్ళు కూడా ఏదో కొంత చేసి ఉండొచ్చు, కానీ చార్మినార్లో గోల్కొండ కూడా నేను కట్టానని చెప్పాడు, ఇక్కడ డోలు పోతాను మతిస్థితం సరిగా లేదు. కాబట్టి కావున ఒకటి ఆలోచన చేయాలా తప్పకుండా. ఎందుకంటే ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడే రోజు ఆసన్నమైంది. తప్పకుండా ఇంకా ప్రజల పక్షాన మేము నిలబడతాం. తప్పకుండా ఆ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేదానికి కానీ, ఏదో అమ్మ ఒడి కానీ, అమ్మ వందనం కానీ అంటారు, ఆయన అమ్మ వందనం చేశాడు, అమ్మ వందనమైనా సరే అది ఇచ్చే వరకు కూడా పోరాటం ఆగదు. తప్పకుండా 5వ తేదీన రాయచూరులో భారీ ఎత్తున మేమందరం కూడా ఇది విద్యుత్ బోర్డు మేము ఫీజు రియంబర్స్మెంట్ పైన బోర్డుకు సిద్ధంగా అవడం జరుగుతుంది. తప్పకుండా ఆ రోజు బ్రహ్మాండంగా ప్రజలు తల్లిదండ్రులు కూడా పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుతున్నాను. ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 5వ తేదీ ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో బకాయిలు పెట్టి వాళ్ళను అనేక రకాలుగా వేధిస్తున్నటువంటి ప్రభుత్వం పైన 5వ తేదీన దీనిపైన కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు దాదాపుగా 2,000 నుంచి 3,000 కోట్లు బకాయిలు పెట్టిపోయాడు. అవన్నీ కూడా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయినాక తీర్చారు. అది ప్రభుత్వంలో కంటిన్యూస్ ప్రాసెస్. ఫిబ్రవరిలోనే ఎలక్షన్ కోడ్ రావడంతో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అంగీకరించకపోవడంతో 3 కంతులు బకాయిలు మిగిలిన మాట వాస్తవం. దాన్ని ఎందుకు చెల్లించట్లేదు చంద్రబాబు గారు? చెల్లించాల్సిన బాధ్యత ఆయన పైన లేదా? గతంలో 4 బకాయిలు పెండింగ్ పెడితే అవన్నీ కూడా ప్రభుత్వం చెల్లించింది కదా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఇప్పుడు ఎందుకు విద్యార్థుల జీవితంతో ఆడుకుంటున్నాం? అవన్నీ చెల్లించకుండా కేవలం అరకొరగా నిధులు, మేము ధర్నా చేస్తున్నాం, అరకొరగా నిధులు కేటాయించి హైటెక్స్ అయినటువంటి మాటలు మాట్లాడుతున్నాం. దయవుంచి విద్యార్థుల తరఫున ఎవరైతే ఉన్నత విద్యలలో వీళ్ళంతా ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పైసాకు కూడా బాకీ లేకుండా ఆల్రెడీ మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకున్నారు పిల్లల దగ్గర, అదంతా కూడా రియంబర్స్ చేసి ప్రజలను విద్యార్థులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి మేము కోరుతూ, దాని తరఫున 5వ తేదీన జిల్లా కేంద్రంలో కలెక్టర్ గారికి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఇలా మోసం చేసిందన్నటువంటి ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి గౌరవ ఆకిపాటి అమర్నాథ్ గారి ఆధ్వర్యంలో పోస్టర్ కూడా ఇప్పుడు రోజు రిలీజ్ చేస్తాం.
Thank you.